వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భూజాలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పలు సెక్షన్స్ కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. మరోవైపు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇది రాజకీయ కక్ష అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని టీడీపీ అంటోంది. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ ఇవాళ కంటిన్యూ చేద్దాం. ఇవాళ చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అండ్ టీడీపీ లీడర్ వెంకటరమణ గారు, వైసీపీ లీడర్ రామారావు గారు, సీనియర్ లీడర్. నమస్తే అండి అందరికీను. ఫస్ట్ వెంకటరమణ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటండి ఇది అక్రమ అరెస్టు అని చాలా గొడవలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏం జరిగిందండి అసలు ఈ కేసులో? గుడ్ ఆఫ్టర్నూన్ అండి సవంత్ గారు, మీకు అలాగే కోటేశ్వరరావు గారికి, వైసీపీ లీడర్ రామారావు గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి నమస్కారాలండి. అంటే ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. యాక్చువల్ గా ఇది ప్రభుత్వం వచ్చిన 8 నెలలకి, అంటే ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత చట్టబద్ధంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా నోటీసులు ఇచ్చి. ఇది వరకు వాళ్ళ గవర్నమెంట్ లో, అంటే వైసీపీ ప్రభుత్వంలో కనీసం నోటీసులు కాదు కదా, కనీసం ఇంటిమేషన్ కూడా కాదు, అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇటువంటి అరాచకమైనటువంటి పరిస్థితిని చూసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మొగ్గు చూపారు. అదేవిధంగా ఘన విజయాన్ని అందించారు. ఇటువంటి చర్యల వల్ల అండి వైసీపీ చేసినటువంటి చర్యలు అయ్యి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ఒత్తిడి ఉంది. అంటే వంశీ ఏ విధంగా బిహేవ్ చేశాడు, ఏ విధంగా అతని యొక్క ప్రవర్తన ఉంది, పార్టీ మారిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్ని వికృత చేష్టలు చేశాడు అనేది అందరికీ తెలుసు. అట్లాగే అతను టీడీపీ పార్టీ ఆఫీస్ మీద 5 గంటల పాటు అండి దౌర్జన్యంగా, ఎంత ఎంత దారుణంగా, ఎంత భీకరంగా అంటే అసలు కార్లు తగలబెట్టి రాడ్లతోటి అల్లకల్లోలం చేసి, అది అడ్డు వచ్చిన వాళ్ళ తల్ల పగలగొట్టి, కాళ్ళు చేతులు ఎరగొట్టి, ఇంత దారుణమైనటువంటి చర్యకు పాల్పడి ఈరోజు యాక్చువల్గా అందులో ఆపరేటర్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే అతన్ని కూడా వీళ్ళు బెదిరించి, మళ్ళీ నిన్ను కిడ్నాప్ చేసి బెదిరించి, నిన్ను చంపేస్తావు, నీ కుటుంబ సభ్యులని నేను బతకనివ్వమని చెప్పి బెదిరించి ఆ కేసు విత్డ్రా చేసుకునే విధంగా వీళ్ళు చేశారండి. అయితే ఇప్పుడు దాన్ని కూడా బయటకు తీస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఆ వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఏం జరిగింది ఏంటనేది కూడా ప్రజలకి ఖచ్చితంగా తెలుస్తుంది. కక్ష సాధింపు చర్య అయితే కాదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కాదు. ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రజలు ఓటేశారు. కక్ష సాధింపు చర్యలకు కాదు. ఇది ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎవరిని కక్షపూరితంగా అరెస్ట్ చేయమని కానీ, లేకపోతే కక్ష సాధిస్తామని కానీ ఏ రోజు కూడా ఆయన చెప్పలేదు, చేయలేదు కూడా. ఆయన చరిత్ర తీసుకుంటే కూడా అటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు అంటే భయం అండి. ఎందుకంటే తప్పు చేశాడు. ఇప్పుడు ఇతని మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి. ఇతను కౌన్సిలర్, ఏఎంసీ ఒక ఆయన్ని దాడి చేశాడండి ఇతను. అలాగే యార్లగడ్డ వెంకటరావు గారి మీద కూడా హత్యా ప్రయత్నం చేశాడు. అట్లాగే ఒక టీడీపీ నాయకుడి యొక్క షాపుల్ని దౌర్జన్యంగా కూల్చివేశాడు. అట్లాగే ఇతని మీద హనుమాన్ జంక్షన్ దగ్గర పట్టాలు, అంటే దొంగ పట్టాలు కేసు కూడా ఇతని మీద ఉంది. అంటే రకరకాల భూ కబ్జాలు, అట్లాగే మైనింగ్ లో మట్టి తవ్వకంలో ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వంశీ, అంటే అతను రోజు రోజుకి ఏంటంటే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఫస్ట్ లో సాఫ్ట్ గా బాగానే ఉండేవాడు. పరిటాల రవి గారికి అనుచరుడిగా వచ్చి తెలుగుదేశం పార్టీలో పాగా వేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకునే వరకు కూడా చాలా సౌమ్యంగా, చాలా మంచివాడు. డాక్టర్, వెటర్నరీ డాక్టర్ చదివాడు. వారి తండ్రి గారు ఉపాధ్యాయులు అని చెప్పి అందరూ కూడా ఇతన్ని చాలా మర్యాద పూర్వకంగా, చాలా చదువుకున్న వ్యక్తిగా, గౌరవపూర్వకంగా చూసేవాళ్ళు. అయితే ఇతను రాను ఇతని యొక్క దాష్టికాలు కానివ్వండి, ఇతని యొక్క డబ్బు మీద వ్యామోహం అనుకోండి, లేకపోతే వేరే విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఒక కక్ష, తెలుగుదేశం పార్టీ మీద ఇతనికి అంత కక్ష ఎందుకండి? తెలుగుదేశం పార్టీ వల్లకి ఇతను ఎమ్మెల్యే అయ్యాడు, ఇతను ఆ స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక నిండు అసెంబ్లీలో మరి లోకేష్ గారు తల్లి, అంటే మా భువనమ్మ గారిని, ఆవిడని
ఎంత మాట అసలు ఎంత దారుణమైనటువంటి ఆ, వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఇంతకాలం అంటే కక్ష సాధింపు చర్య అని చెప్తున్నానండి. గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఇతని మీద అటాక్ జరగాలి, లేదంటే ఏదన్నా ఇతను లోపల వేయాలి. అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే 8 నెలల పాటు వెయిట్ చేసి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి ఇతను చట్టపరంగా ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా చట్టపరంగానే ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కానివ్వండి, అట్లాగే ఇప్పుడు ఈ రోజు జడ్జి దగ్గర తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వాంగ్మూలం ఇచ్చి తర్వాత రిమాండ్ కానీ ఏది ఇచ్చినా అంటే ఇక్కడ చట్టపరంగానే జరుగుతుంది తప్పించి కక్షపూరితంగా ఏది జరగట్లేదు, మరి వెంకటరమణ గారు దౌర్జన్యపూరితంగా జరగట్లేదు. వెంకటరమణ గారు నారా భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలకి ఏమైనా వంశీ గారి మీద ఏమైనా కేసులు పెట్టారా? అదే మనసులో పెట్టుకొని ఇలాంటి కేసులు ఏమైనా ఆపాదిస్తున్నారా? అస్సలు లేదండి, లేదు. ఇది ఆల్రెడీ మీకు ఎస్టాబ్లిష్డ్ కేసు. ఇది 5 గంటల పాటు బేభత్సం చేశారండి, బేభత్సం సృష్టించారు. అసలు ఈ వైసీపీ మోకలు ఇదే కాదు, సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసాయి. ఇక్కడ మీరు చూశారు, వాళ్ళ అనుచరులు కూడా ఇప్పుడు సుమారుగా 40 మందిని 60 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎంత దారుణం అంటే అండి, ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఎవరు కూడా. ఓకే, ఒక రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ విధంగా భయపెట్టొచ్చు, ఈ విధంగా ఇంత దారుణంగా హింసించొచ్చని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానివ్వండి, దేశ ప్రజలకు కానీ తెలిసిందండి. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల యొక్క ప్రతిపక్షం యొక్క ఆఫీసుల మీద దాడి అనేది చర్య అనేది ఇక్కడే చూస్తున్నాం. ఎప్పుడన్నా ఒక రైవల్స్ ఉండొచ్చు, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడి మీదో లేదంటే ప్రతిపక్షం యొక్క కార్యకర్తల మీదో వాళ్ళు రాళ్ళు రూకోవడమో లేదంటే కొట్టుకోవడమో జరిగేవి, చాలా సంఘటనలు జరిగాయి, చంపుకోవడం కూడా జరిగాయి. అయితే ఏ రోజు కూడా ఒక పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద కానివ్వండి, ఒక పార్టీ యొక్క స్థానిక కార్యాలయం మీద కానివ్వండి ధ్వంసం చేసి అక్కడ కార్లు దగ్ధం చేసి అట్లాగే ఫర్నిచర్ ధ్వంసం చేసి అడ్డొచ్చిన వాళ్ళు కొట్టినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్ లో. అది కూడా ముఖ్యంగా వంశీ లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు చీడ పురుగుల్లా చేరి ఇటువంటి నేర ప్రవృత్తిని వీళ్ళు ఎగదోసి ఈ రోజు ఆంధ్ర ప్రజలకి అంటే మాకు చాలు బాబోయ్ అనే విధంగా వీళ్ళు చేశారండి, ప్రవర్తించారు. అందుకే ఈ రోజు వాళ్ళకి ఆ శిక్ష 11 సీట్లు వచ్చింది కూడా అందుకే. అందువల్ల మేము కక్ష సాధింపు చర్యలకి వెళ్ళట్లేదు. చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో, లోకేష్ బాబు గారు కూడా ఒక మాట చెప్పారని, లోకేష్ బాబు ఏమన్నారు, రెడ్ బుక్ లో ఏదైనా సరే వాళ్ళ పేరు రాసుకున్నామంటే చట్టపరంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ పేరు మాత్రమే రాసాము, చట్టపరంగా వాడిపైన చర్యలు తీసుకుంటాం తప్పించి కక్షపూరితంగా మేము ఎవరి మీద కేసులు పెట్టాం, ఏ విధమైనటువంటి దాన్ని ఏమంటారండి భౌతిక దాడులు కూడా మేము చేయమని చెప్పాం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరు భౌతిక దాడి చేయలేదు ఎవరి మీద కూడా, మీరు చూసుంటారు. రైట్ వెంకటరమణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను. ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, చెప్పండి. అసలు ఏం జరిగిందండి వంశీ కేసులో? అంటే దేశ చరిత్రలో ఎప్పుడు పార్టీ ఆఫీసు తగలబెట్టిన దాఖలాలు ఇంతవరకు లేవా? అంటే ఇప్పుడు బెజవాడ అంతా ఇంత హైటెన్షన్ వాతావరణం నెలకొనటంలో అంటే ఏం జరుగుతోందండి అసలు? దేశంలోనే అనేక ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల మీద వాటిని వ్యతిరేకించేటువంటి కొన్ని పార్టీలు లేదా ఆ పార్టీలకు చెందినటువంటి అనుచరులు దాడులు చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, నిజానికి అలాంటి దాడులు అనేటువంటివి అవాంఛనీయం. ఎందుకు అంటే ఒక పార్టీ ఏదైనా ఒక వైఖరిని తీసుకుంటే ఆ వైఖరి మీద విమర్శించవచ్చు, నిరసన తెలియజేయచ్చు, లేదా మరొక రూపంలో చేయొచ్చు తప్ప పార్టీ కార్యాలయాల మీద భౌతిక దాడి చేయడం, ఆ కార్యాలయాల్లో ఉన్నటువంటి వారి మీద చేయి చేసుకోవడం, లేకపోతే హత్యాయత్నం ఏదైనా కానివ్వండి చేయడం అనేటువంటిది అది ప్రజాస్వామిక వ్యవస్థకి సరైనటువంటిది కాదు. అదే కనుక న్యాయం అని కనుక ఎవరైనా అనుకునేట్లయితే వారి పార్టీల ఆఫీసుల మీద కూడా ఎవరైనా దాడి చేయొచ్చు కదా. అందువల్ల అటువంటి దానికి అయితే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసుల్లో ఇతని మీద అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు ఏ కేసులో ఏ కేసులో అరెస్ట్ చేశారు, లేకపోతే ఏ కేసులో ఎన్ని కేసులు ఇప్పుడు పోలీసులు చేశారు అనేటువంటి దాని మీద భిన్నమైనటువంటి కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో దాఖలైనటువంటి కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్, ముఖ్యంగా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నటువంటి దాని మీద అట్రాసిటీ అంటున్నారు. ఈ అట్రాసిటీ అనేటువంటివి
అతని మీద కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసిన అతని మీద కూడా రెండు రకాలు. అసలు గతంలో చేసినటువంటి ఫిర్యాదుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అతనే అఫిడవిట్ ఇచ్చాడని ఒకసారి చెప్తున్నారు. మళ్ళా ఆ అఫిడవిట్ ను కూడా కావాలని నన్ను బెదిరించి నా చేత బలవంతంగా ఇప్పించారని చెప్పేసి మళ్ళా చెప్తున్నారు. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని సృష్టించనమాట వాస్తవం. వల్లభనేని వంశీ చరిత్రను చూసినప్పుడు లేదా అతని నోటి దురుసు ఇవన్నీ కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా నారా భువనేశ్వర్ గారి మీద అతను చేసినట్టు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు గాని లేదా వాళ్ళ ప్రవర్తన గాని సభ్య సమాజం ఎవరు కూడా అంగీకరించదు కూడా. కోటేశ్వరరావు గారు, నారా భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలకి అంటే ఎటువంటి కేసులు పెట్టే అవకాశం లేదా? ఎందుకు పెట్టలేదంటారు టీడీపీ నేతలు? అది పెట్టొచ్చు, కానీ అది టీడీపీ నేతలు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఎవరైనా కానీ గౌరవనీయులుగా మర్యాదస్తులుగా ఉండాలనుకున్న వాళ్ళు అలాంటి కేసులు కనుక పెట్టేట్లయితే దాని మీద విచారణ సందర్భంగా తలెత్తేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా అంతకంటే అవమానకరంగా ఎదుటిపక్ష లాయర్లు అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అనేక మంది అవమానాన్ని దిగమింగి కూడా రకరకాల కారణాలతోటి కేసుల దాకా పోవడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన భార్య మీద చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటితో కూడా కేసు పెడితే అది ఇంకా మరింతగా కొన్ని సంవత్సరాల పాటు లైవ్ లో ఉంటుంది కదా. ఎందుకంటే విచారణ జరిగినంత కాలం దాని మీద మీడియా కూడా చర్చిస్తూ ఉంటుంది, సమాజంలో చర్చ జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ హాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక సరే, అది వాళ్ళ ఇష్టం, పర్సనల్. ఎవరైనా సరే, మీరైనా నేనైనా మనకు జరిగినటువంటి దాని మీద పర్సనల్. అది దాని గురించి ఎందుకు పెట్టలేదు అని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. రీజన్ ఏమిటంటే ఇదే, అదే లైవ్ లో ఉండకూడదు, జరిగింది ఏదో జరిగింది, గర్హనీయమే అయినప్పటికీ అనేటువంటి ఉద్దేశంతో వదిలేశారు. దాన్ని కూడా మనం వదిలేయాలి. కానీ ఇప్పుడు ఈ కేసులో అదేమీ లేదు అని చెప్పేసి దాన్ని ఏమి మేము దృష్టిలో పెట్టుకోలేదు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు సహజంగానే చెప్తారు. కానీ ఆపోజిట్ గా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు లేదు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి సహజంగానే చెప్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అందువలన ఏమైనప్పటికీ అది తప్పుడు కేసా ఉప్పు కేసా అనేటువంటిది ఒకసారి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది న్యాయస్థానంలో తేలాల్సి ఉంటుంది. కోటేశ్వరరావు గారు ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు టీడీపీ నుంచి గన్నవరం నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీకి అంటే వైఎస్ఆర్సీపీలో చేరారో లేదో కూడా మనకు ఒక క్వశ్చన్ మార్క్గా వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలతో అంటకాగి అంటే ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేయటానికి కానీ టీడీపీ ఆఫీసుని ఇంత దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇంతమంది అనుచరులతో తగలబెట్టడం కానీ అంటే ఎందుకండి అంత అంటే టీడీపీ మీద అంత కక్ష ఎందుకు? అంటే అధినేత భార్య అంటే రాజకీయాలకి సంబంధం లేని ఆమెను కూడా ఇందులోకి తీసుకొచ్చి అంటే అనకూడని మాటలు అంటే ఎంత శత్రువులైనా మనం అలాంటి వ్యాఖ్యలు ఆడవాళ్ళ మీద చెయ్యము. అలాంటి వ్యాఖ్యలు అంత పగ ఎందుకు వంశీ గారికి వచ్చింది అనుకోవచ్చు మనం? వాళ్ళ రాజకీయాలని చూసినప్పుడు ఒక తెలుగుదేశం లేదా ఒక వంశీ లేదా మరొకళ్ళు లేదా కొడాలి నాని లేదా అయ్యన్న పాత్రుడు లేదా ఇట్లాంటి వాళ్ళందరినీ కనుక మనం చూసుకున్నట్లయితే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నోటి దురుస్తనం వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే రాజకీయాల్లో విధానాల కంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఎక్కడో వ్యాపారాలను దెబ్బతీశారనో లేకపోతే ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనో. ఎందుకంటే ఎవరి చరిత్ర చూసినప్పటికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎవరి చరిత్ర చూసినప్పటికీ తెర వెనకాల ఉండేటువంటి ఉదంతాలు కొన్ని ఉంటాయి, తెర ముందు ఉండేటువంటి ఉదంతాలు కొన్ని ఉంటాయి. అందువలన తెర వెనకాల ఉదంతాల్లో ఎవరైనా గెలికారంటే అది ఎక్కడి దాకా పోతుందో కూడా మనకు తెలియదు. అందువలన ఈ దేనికి ఈ రాజకీయాల్లో ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు లేదా కక్షపూరితమైనటువంటి ఎంతకైనా తెగించేటువంటి వైఖరి అనేటువంటిది దీనికేమి సిద్ధాంత ప్రాతిపదిక అయితే ఏమీ లేదు. వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యక్తిగత స్వార్థము అది తప్ప సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు ఏమీ లేవు. వల్లభనేని వంశీకి సైద్ధాంతికంగా తెలుగుదేశంలో ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది.
సైద్ధాంతికంగా ఏం మార్పు వచ్చింది కనుక తెలుగుదేశం పార్టీలో ఆయన ఫిరాయించడానికి లేదా ఆ విధంగా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారి వైఖరి కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయ వైఖరిలో కానీ పెద్ద మార్పులు ఏమీ లేవు. వంశీ గారు తెలుగుదేశంలో ఉన్నంత కాలం తెలుగుదేశంలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా అందువలన ఇది వ్యక్తిగతమైనటువంటి అంశాలు దిగజారుడు రాజకీయాలకి అద్దం పడుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా దిగజారుడు వ్యవహారానికి నిదర్శనంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. దానికి నేను ఒక పార్టీని ప్రత్యేకించి ఒక పార్టీయే దీనికి కారణం అని అంటలేదు. తలా పాపం తిలా పిడికడు అన్నట్టుగా తలా కాస్త దీనికి తోడు చేశారని మాత్రం నేను చెప్పగలను. డెఫినెట్ గా మళ్ళీ వస్తానండి. ఒకసారి రామారావు గారు మనతో పాటు ఉన్నారు, వైసీపీ లీడర్. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే పార్టీ ఆఫీసు తగలబెట్టిన ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అంటే మీకు ఏ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా మీకు అనిపిస్తున్నాయి? పార్టీ ఆఫీసును తగలబెట్టడం, ఇంత ఘోరమైన చర్యలకు పాల్పడటం మీకు తప్పుగా అనిపించట్లేదా? ఇప్పుడు నారా భువనేశ్వరి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా మీకు అంటే ఏది తప్పు అనిపించట్లేదా? ఇక్కడ మీకు కక్ష సాధింపు ఎక్కడ కనిపిస్తోంది? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అది డిఫరెంట్ అండి. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుంటే దాని కేసు వేరు. దానికోసం ఇప్పుడు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఆయన మంగళవారం రోజు కోర్టుకు ఆయన చెప్పేశారు, నాకు నాకు సంబంధం లేదు ఈ కేసు గురించి. కానీ అక్కడ నాకు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా విత్డ్రా అయినటువంటి కేసులు ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేశారు. నేనేమంటానంటే ఏదైనా కూడా ఇక్కడ కక్షపూరితమైనటువంటి చర్య కనిపిస్తుందండి. ఉదయాన్నే వెళ్ళి హడావిడిగా హుటాహుటిన అతను తీసుకొని రావడం, అట్లాగే వాళ్ళు స్టేషన్లో మార్చడం, మొట్టమొదట భవానీపురం అని తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు కానీ అరుణ్ కుమార్ గారిని వెళ్తే ఎమ్మెల్సీ గారు వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ లోపలికి అనుమతించారు పోలీస్ స్టేషన్లోకి. అట్లాగే వాళ్ళ భార్య పంకజ్ అనేటువంటి వాళ్ళ భార్య హైదరాబాద్ నుంచి వస్తుంటే ఈ కారు ఏదైతే వంశీని తీసుకొస్తున్నటువంటి కారు రకరకాలుగా చెప్పడం, ఆమె కూడా భయపడి ఏమన్నా చేస్తారు అసలు ఎవరు ఏంటి పరిస్థితి అనే విధానంలో ఆమె కూడా బయలుదేరి వస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఆమెను కూడా అనుమతించలేదండి. ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసుకోవాలి కదా, తన భార్య బంధువర్గం రక్త సంబంధికులు కానీ వాళ్ళు చూసుకోవాలంటే అనుమతించాలి. కోర్టులు న్యాయస్థానాలు చెప్పినటువంటి వ్యాఖ్యలకు కానీ వారు ఇచ్చినటువంటి సూచనలు అన్నింటిని కూడా బేఖాతరు చేస్తా ఉంది ఇక్కడ ప్రభుత్వం. నేనేమంటానంటే కేవలం కక్షపూరితమైనటువంటి విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో దేవినేని ఉమా గారు వచ్చేసారు ప్రెస్కి ఏం చెప్తున్నారు, ఆయన పాపాలు బట్టబయలేనండి. ఈయనకెందుకు ఎవరు పాపాలు బట్టబయలేని చట్టం తరపని తను చేసుకొని పోతున్నటువంటి వ్యవస్థని ఆ మాట చెప్పాలా? పాప అంటే ప్రజలు అన్నమాట. ఇక్కడ అధికారుల మీద పోలీస్ అధికారుల మీద ప్రెజర్ పెట్టి ఏదైతే తమ కక్ష ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వంశీ గారు చాలా కాలం వాళ్ళ పార్టీలో ఉన్నాడు, అప్పుడు మంచోడే. అదే చెప్తున్నారు ఇక్కడ వెంకటరమణ గారు కూడా మొదట్లో బాగుండేవాడు ఇప్పుడే చెడిపోయాడట. ఇక్కడ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంశం ఏంటంటే తప్పనేటువంటి పరిస్థితి లేదండి. వాళ్ళ పార్టీలో ఉంటే మంచోళ్ళు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈ మధ్యన ఎంపీలను రాజీనామా చేశారు, వాళ్ళ పార్టీలోకి పోగానే సచ్చింది. అంతకుముందు రామారావు గారు అధికారం పోయింది అని వెంటనే మీ పార్టీతో అంటకాగడం అన్నది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అన్నది మీరు ఒక్కసారి విమర్శించుకోలేదా? ఆయన ఒక్కరే కాదు కదండి, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది గతంలో 2014-19లో. అది మీరు కంటిన్యూ చేశారంటారు. వాళ్ళు తప్పు చేశారు, మేము కూడా కంటిన్యూ చేస్తున్నామంటారా? ఎమ్మెల్యేలు మేడం 23 మంది ఎమ్మెల్యేలని అదే రామారావు గారు వాళ్ళు తప్పు చేశారు. 4 మంత్రులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు 4 మంత్రి పదవులు ఇచ్చారండి. ఎట్లా అది సమంజసం అండి? ఇక్కడ నీకు ఏదైతే చట్టం కూడా చెప్తా ఉంది, ఏదైతే పార్టీ ఫిరాయింపుదారుల చట్టం ఉంది, వీటన్నిటికి కూడా కాలదారి చంద్రబాబు నాయుడు నాకు అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క రాజకీయ వ్యభిచారానికి శ్రీకారం చుట్టాడు. అక్కడి నుంచి మొదలైంది. ఇవన్నీ తట్టుకోలేక తన పార్టీ వాళ్ళే కొంతమంది వచ్చి వైఎస్ఆర్సీపీ అనుబంధంగా కొనసాగినమాట వాస్తవమే. మేమే ఇక్కడ వాళ్ళకి సవాల్ చేసి పార్టీలు ఎప్పుడు చేర్చుకోలేదండి ఎమ్మెల్యేలు. ఇది గమనించాలి. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద ఇంత నేర చరిత్ర ఉన్నా, ఇన్ని అభియోగాలు ఉన్నా కాపాడుతున్నది వైఎస్ఆర్సీపీ నేతలే కదండి. ఎందుకంటే ఆయన పోలీసులు కూడా ఆయన చర్యలకి కాస్త బిత్తరపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీడియా వచ్చేంత వరకు ఆయన బయట అడుగు రావట్లా. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ మీడియా ప్రభుత్వం ఎన్ని అంశాలు చూస్తామంటే
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత మొట్టమొదట ఏం చేశారండి? మొట్టమొదట వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల మీద దాడులకు తెగబడ్డారు. ఎంతమంది నాయకుల మీద తెగబడ్డారో తెలుసు. వాటి మీద ఒక కంప్లైంట్ అన్నా ఉందా? నిజంగా మనము కంప్లైంట్స్ కనుక చూస్తే ఎంతమంది వందలాది వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టుల మీద చాలా కక్షపూరితంగా ఇళ్ల మీద దాడులు చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే లోపల దాడులు చేయబట్టి ఇంటర్నల్ గా పురమాయించిన మాట వాస్తవం కదా. ఇది ప్రజాస్వామ్యంలో సమంజసమా? నేనేమంటున్నానంటే వంశీ అని కాదు, ఎవరైనా సరే పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన దాన్ని మేమే సమర్థించట్లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటరమణ గారు మీ గురి మీరు కారించాడు పెట్టుకున్నారు మీ పార్టీ చుండూరు ఘటన. మీరు ఎన్టీ రామారావు మీరు గురి చెప్పడానికి మీకు అవ్వట్లేదు. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి మార్పుల కాక ఎన్ని మటర్లు చేశారు ఇప్పటికీ? వెంకటరమణ గారు ఎన్ని మటర్లు చేశారు? మీరు తెరవేనికి ఎన్ని మటర్లు చేశారు? తెరవేనికి ఎన్ని రకాలు చేశారు? ఇప్పటికీ అందుకే ఆగండి, వినండి. ఇప్పటికి 225 మంది మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగితే ఏమైనా స్పందన ఉందా ఈ రాష్ట్రంలో? 250 పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మీరు ఏదైతే రైతు భరోసా కానీ రైతు సహాయం కానీ అందించక దానివల్ల వాళ్ళ యొక్క జీవితాలు దుర్భరమై అప్పులు పాలైనటువంటి పరిస్థితులు. ఈ రకమైనటువంటి వాటి మీద మీకు శ్రద్ధ లేదు. అట్లాగే ఈ రోజు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయట్లా. ప్రజలంతా కూడా అయినా కూడా మీకు సిగ్గు లేకుండా మీరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని, మీరు ప్రజలను వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రతి జిల్లా సందర్శిస్తారనేటువంటిది మీ అందరూ తెలుసు. ఈ సమయంలో మీరు ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి మారణకాండం, దౌర్జన్యకాండ, రౌడీయిజం, గోండాయిజం, అట్లాగే అధికారులు బెదిరించి చేస్తున్నటువంటి దమనకాండ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి మీరు మీ యొక్క నాయకులు డబ్బులు సంపాదించుకునే దానికోసం ఏదైతే మద్యం పాలసీని, ఇసుక పాలసీని దానికి అనుకూలంగా చేసుకోవడం ఆ గ్రౌండ్ చూస్తున్నాం. ఒక కన్వర్షన్ చేసుకోవాలన్నా కూడా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేస్తే సంబంధించినటువంటి ఎమ్మెల్యే పర్మిషన్ కావాలనే దుస్థితికి మీరు ఈరోజు పరిపాలన తీసుకొచ్చి ఎంతకాలం మీరు ఈ భయభ్రాంతులకు గురి చేస్తారు? పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మీరు ఎంతకాలం ఈ దమనకాండ చేస్తారనేది నేను ప్రశ్నిస్తున్నా. మీరు వంశీ గారి మీద కేసు పెట్టండి, అరెస్ట్ చేయించండి, ఏదైనా పెట్టండి. ఏ కేసు పెట్టారు ఇప్పుడు చెప్పలా? ఏ కేసు అనేది స్పష్టత ఉందా మీ దగ్గర? చెప్పండి. రకరకాలు మీరే చెప్పారు, 4-5 రకాలు చెప్పారు. ఆయన మీద ఏదో పట్టాల పంపిణీలో మీ ప్రభుత్వంలో చేసినటువంటి లాయర్ని ఎందుకు అలౌ చేయరండి? వంశీ గారు లాయర్ని పోలీస్ స్టేషన్ లో అలౌ చేయకపోవడం ఏంటి? కారణం ఏంటి చెప్పండి. సుప్రీంకోర్టు ఏమండి, న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు పెట్టమంది. ఇది ఒక పబ్లిక్ ప్లేస్ గా దాన్ని ట్రీట్ చేయమంది. ఈ కోర్టు ఎందుకు మీకు? ఎవరిని బెదిరించాలని? ఎంతకాలం బెదిరిస్తారు? ఇది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ యొక్క విధానాలు సాగు మాటలు, మీ మోసపూరిత మాటల్లో వినేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. అందుకే మీరు డైవర్షన్ పాలిటిక్స్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు అసలు ఈ ప్రభుత్వము మీ యొక్క హడావిడి చూస్తుంటే ఏమైనా ప్రభుత్వం కూలిపోతుందా ఏందని ప్రజలకు సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ నాకు టచ్లో లేడని చెప్పి ఫోన్ కూడా కలవట్లేదని, క్యాబినెట్ మీటింగ్ రాలేదని ఒక పక్క చెప్తున్నారు, ఒక పక్క ఆయన జ్వరం అంటున్నారు, ఇంకో పక్క షూటింగ్ అంటున్నారు. అసలు మీ నాటకాలు, డ్రామాలకు తెరదించాల్సిన అవసరం ఉంది. స్పష్టత లేదు మీ మధ్యనే. ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు, మంత్రులు ఇంకో రకంగా, ఇలాంటి డిబేట్ గురించి ఇంకో రకంగా చెప్తున్నారు. హాస్యాస్పదంగా ఉంది మీ మాటలే, పొంతం లేని మాటలు, పొంతం లేని వ్యాఖ్యానాలు. తెలుగుచీటి పలికేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ చెప్పుకొని ఇవ్వాలి మీరు. రైట్ వెంకటరమణ గారు, ఇప్పుడు చెప్పండి, అన్నిటికీ సమాధానాలు చెప్పండి. సరే, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే అండి, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు, ఆయన ఏదో చేసేస్తారు. ఒక్క నిమిషం రామారావు గారు, మీరు ఆగండి, అయిపోయింది కదా. ఏదో చేసేస్తారు, భార్య గారు వెనకాల వెంబడి వచ్చేస్తుంటే ఆవిడ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చాం. అట్లాగే బీటెక్ రవి గారిని మీరు ఏం చేశారండి? ముసిగేసి నార్త్ ఇండియన్స్ ఎవరినో తీసుకొచ్చి మీరు రౌడీలు తీసుకొచ్చి చంపించేద్దామని చెప్పి పోలీసుల ముసుగులో మీరు పంపించి
ఆయన ఎంత భయభ్రాంతుల గురించి ఆ రోజు సీఎం రమేష్ గారు అక్కడి నుంచి ఫాలో అప్ చేసి ఇక్కడ గవర్నర్ గారికి మొత్తం అందరికి ఇంటిమేట్ చేసి మీడియా అంతా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇద్దరికిద్దరు ఒకేలా ఉన్నారు. ఏంటండి నీతులు చెప్తున్నారు మీరు రామారావు గారు? మీరే అరెస్టుల గురించి మాట్లాడేది, మీరే దౌర్జన్యాల గురించి మాట్లాడేది, మీరే విలువల గురించి మాట్లాడేది. అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు అనేది మీకు అసలు వైసీపీ పార్టీకి. ఎందుకంటే ఇదంతా కావాలని 11 సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని. అందుకే చెప్తున్నాను, మీతో వల్లభనేని వంశీ కానివ్వండి, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, అనైతికంగా మేము ఆ రోజు తీసుకున్నామంటే వాళ్ళు నైతికంగా వచ్చారు, మద్దతు ఇచ్చారు, వాళ్ళని మా కేబినెట్ లో చేర్చుకున్నాం. మీరేం చేశారు? అనైతిక సంబంధం చాలా పొరపాటు అండి అది. మీరు కావాలంటే పెళ్లి చేసుకోండి, ఇబ్బంది లేదు. అనైతిక అంటే అనైతికమేది. మీరు అలా చేసుకున్నారు వల్లభనేని వంశీని. అనైతిక అతను ఏంటంటే మీ ఎమ్మెల్యే ఆ రోజు అతను మీతో ఎందుకు అంత అంటగాగాడు? అంత ఆ విధంగా మీరు భయప్రాంతాలకు గురి చేసి ప్రలోభాలకు గురి చేసి చేర్చుకున్న తర్వాత నుంచి మీ వైసీపీ కాంపౌండ్ లోకి వెళ్ళిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు బూతుల పురాణం కానివ్వండి, లేదు దౌర్జన్య పురాణం కానివ్వండి, లేకపోతే సంపాదన కానివ్వండి, ఏదైనా సరే మీ వైసీపీ ప్రభుత్వంలో చేరిన తర్వాత, మీ వైసీపీ పార్టీలో చేరిన తర్వాత, మీ పార్టీలో ఉన్న వైసీపీ నాయకుల్లో 90% అంతే. ఒక 10% మంది సచివులు ఉండొచ్చు. 90% మీ పార్టీలో ఉన్నటువంటి అందరికీ నేరం చేస్తున్నటువంటి వాళ్ళే మీ దాంట్లో. మీరే చెప్తున్నారు పథకాల గురించి మీరు చెప్పకండి. మీరు చేశారు, బటన్లు నొక్కారు, జనాలు ఏం చేశారనేది మీకు తెలుసు. ఈవీఎంలో ఎవరు నొక్కారు, ఎవరిని గెలిపించారనేది మీకు తెలుసు. ఈ రోజు ఏంటంటే మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తారా? మైనింగ్సా? ఏదండి ఇసుకలో ఎక్కడండి దౌర్జన్యం జరిగింది? 2 సంవత్సరాలు భవన కార్మికులు 50,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మీరు మాట్లాడుతున్నారా? మీరే చెప్పేది ఇసుక గురించి మాట్లాడేది, మద్యం గురించి మాట్లాడేది, చూడండి, బ్రాండ్ చూడండి, మీరే మాట్లాడేది. ఏంటంటే మీకు అసలు ఏ అర్హత లేదు మీకు. వైసీపీ పార్టీ మీరు మాట్లాడారు ఇంతకాలం, మీరు చెప్పారు, మీరు అబద్ధాలు చెప్పి ఈ రోజు ప్రజలు మిమ్మల్ని పరిస్థితిలో లేరు. 164 సీట్లు మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఎందుకంటే మీ మీద నమ్మకం లేకనే. మీరు చేసిన పనులు తప్పుడు పనులు కాబట్టి, మీరు దౌర్జన్యపూరితంగా, కక్షపూరితంగా, అలాగే మీరు కనీసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి, అప్పులు పాలు చేశారని చెప్పి ప్రజలు ఈ రోజు మిమ్మల్ని తిరస్కరించారు. బుద్ధి రావట్లేదు, నెల రోజులు జరగకుండానే హత్యలు జరిగిపోయినాయి. అన్ని అబద్ధాలే. 1-2 హత్యలు జరిగితే అది కూడా అక్కడ కింద కార్యకర్తలు ఒక ఒకే ఒక మీరు తెలుగుదేశం నాయకులు కూడా మీరు చెప్పారు ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. మీరు చెప్తున్నారు రామారావు గారు, మీరు విలువల గురించి మాట్లాడొద్దు దయచేసి. వైసీపీ పార్టీ విలువలు, విశ్వసనీయత, లేకపోతే ఇవన్నీ కూడా మీరు మాట్లాడడానికి అర్హత లేదు. దయచేసి మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే నవ్వుతున్నారు జనాలు. మీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా మీరు జనాలు ఇంకా విషయం కమ్ముతున్నారు. ఏ రాజకీయం? మీరు ఏ రాజకీయం చేశారు? కక్ష రాజకీయాలు చేశారు. రామారావు గారు ఒకసారి వస్తున్నాను. కోటేశ్వరరావు గారు మీరు ఇందాక చెప్పినట్టు ఇద్దరికిద్దరు అంటే ఇప్పుడు చక్కగా రామారావు గారు కానీ లేకపోతే వెంకటరమణ గారు కానీ అంటే వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారని మీరు ఇందాక చెప్పిందే జరుగుతోంది. అంటే శ్రవంతి గారు నేను వాళ్ళ దౌర్జన్యం గురించి మాత్రం మాట్లాడాను. మేము ఇలా చేసామని చెప్పలేదు, మేము ఎక్కడా చేయలేదు. మీరు 7 నెలల్లో ఒక్క ఎవిడెన్స్ చూపించండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ప్రోత్సహించి, ఎక్కడైనా వెకిలిగా ఈ జగన్మోహన్ రెడ్డి వెకిలిగా నవ్వినట్టు ఏదైనా జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు ఏమన్నాడండి? తెలుగుదేశం కార్యాలయం సెంట్రల్ ఆఫీస్ మీద జరిగినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మీరు చట్టపరంగా మనోభావాలు దెబ్బతింటే చట్టపరంగా చూసుకోండి. మీరేంటి ఫిజికల్ గా దాడి చేయడం అంటే? ఫిజికల్ గా దాడి చేయడం అంటే రామారావు గారు, కోటేశ్వరరావు గారు మొన్నంతా మనం టీడీపీని అంటే కాస్త అంటే టీడీపీ వాళ్ళు ఎందుకు ఇన్ని అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలు, గోండాయిజాలు చేసిన వాళ్ళని అంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళని టీడీపీ గవర్నమెంట్ ఎందుకు వదిలేస్తోంది అని మనం చాలామంది మాట్లాడుకున్నాం. అంటే ఎందుకు ఇంకా స్పీడప్ చేయట్లేదండి? ఇప్పుడు స్పీడప్ చేసింది అనుకోవచ్చా మనం? అంటే ఇక్కడ 2 రకాలు. రాజకీయ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వేరు, గూండాయిజం లేకపోతే మాఫియా దౌర్జన్యాలు చేసేటువంటి
అలవాటుగా లేదా ఆ విధమైనటువంటి వాళ్ళ మీద చేసేటువంటి వేరు. ఇప్పుడు మనం రెండింటిని మిక్స్ చేసుకునేట్లయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందువల్ల శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి వాళ్ళు రెండో తరగతి ఇంకోటి వాళ్ళు. సారీ కోటేశ్వరరావు గారు మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇంత నేర చరిత్ర ఉంది, ఇన్ని కబ్జాలు చేశారు, ఇన్ని అంటే ఇప్పుడు ఆయన మీద మాఫియా కేసులు ఉన్నాయి, అయినా కూడా అన్నీ తెలుసు టీడీపీ వాళ్ళకి. ఇప్పుడు మాత్రమే ఆయన నేర చరిత్ర బయటకు వస్తోందా? ముందు నిజంగా వాళ్ళ పార్టీలో ఉండేటప్పుడు ఆయన నేర చరిత్ర కానీ ఆయన కబ్జా కానీ లేకపోతే ఇవన్నీ తెలీదా? ఇప్పుడు మాత్రమే ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు? కేంద్ర ఎన్నికల కమిషన్ సవరించినటువంటి నిబంధనల ఫలితంగా ఏ అభ్యర్థి, ఏ పార్టీ అభ్యర్థి, అది తెలుగుదేశమా, బీజేపీనా, కాంగ్రెసా, లేదా వైసీపీనా, లేదా కమ్యూనిస్టుల, ఎవరైనా దాంతో నిమిత్తం లేకుండా పోటీ చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా తన మీద ఉన్నటువంటి నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాల్సినటువంటి అగత్యం ఇప్పుడు ఉన్నది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి పార్టీలోనూ అలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అభ్యర్థులు ఉన్నారు. ఏ పార్టీ దానికి మినహాయింపుగా లేదు. అందువల్ల అసలు మొత్తంగానే రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు సుప్రీంకోర్టు కానివ్వండి, లేదా వివిధ కోర్టుల్లో కానివ్వండి, లేదా పౌర సంఘాలు కానీ ఈ అన్నిటిని గురించి తీవ్రంగా చర్చిస్తున్నాయి. ఏమిటి అంటే మా మీద నేరం రుజువైనంత వరకు నిందితులు తప్ప నేరగాళ్లు కాదు, ఎవరైనా కావచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నిందితుడే. అదేవిధంగా వంశీ కూడా నిందితుడే, నేరస్తుడు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఎందుకంటే మన చట్టం అటువంటి దాన్ని అవకాశం కల్పిస్తా ఉంది. కేసు నమోదైనంత మాత్రాన నేరగాడని, లేకపోతే దొంగనో లేదా హంతకుడనో ఆ విధంగా అనడానికి లేదు ఎవరి పట్ల అయినా కానీ. అందుకని మన చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, లేదా మన ఎన్నికల నిబంధనలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, దశాబ్దాల తరబడి హత్య కేసులు లేకపోతే ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కేసులో ఎప్పుడో 84లో జరిగినటువంటి అల్లర్లు లేదా సిక్కుల మీద జరిగినటువంటి దాడుల్లో ఈయన నిందితుడిగా ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 25, 14, 40 సంవత్సరాల తర్వాత నిందితుడిగా తేల్చినటువంటి ఉదంతం చూసాం. అంటే కేసు ఎప్పుడు నమోదైనా కానీ కేసు తేలేంత వరకు, శిక్ష పడేంత వరకు అలాంటి వాళ్ళు పోటీ చేయొచ్చు, మంత్రులుగా కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కావచ్చు అనేటువంటి దానికి అవకాశం ఉంది. మన వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంక్షోభానికి లేదా ఒక దురవస్థకి నిదర్శనం ఇది. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి దీని మీద మీ మీద అన్ని కేసులు లేవా, మీ మీద ఎన్ని కేసులు లేవా అంటే కేసులు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద కానీ, జనసేన ఎమ్మెల్యేల మీద కానివ్వండి కేసులు లేవా? లేదా బీజేపీ ఎమ్మెల్యేల మీద కానీ కేసులు లేవా? అందరి మీద ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ మీద కూడా ఉన్నాయి. ఎక్కువ తక్కువ అనేటువంటిది అది వేరే అంశం. కొంతమంది మీద ఎక్కువ మంది ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు ఈ ఉదంతానికి సంబంధించి వంశీ ఉదంతాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటికీ నిర్దిష్టంగా ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేటువంటిది బయటికి తెలియదు. వెంకటరమణ గారు చెప్పొచ్చు, ఇవ్వచ్చు అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే ఆయనకైనా కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కదా ఎవరికైనా నిర్దిష్టంగా తెలిసేది. తెలిసేంత వరకు అనేక అనుమానాలు ఇప్పుడు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు ఏం చెప్పారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మేము తర్వాత చెప్తాము, కావాలంటే కోర్టులో తెలుసుకోమని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటిది మనకు తెలిసింది. అదే విధంగా ఇప్పుడు కూడా వంశీ విషయంలో కావచ్చు, లేదా రాబోయే రోజుల్లో ఎవరి విషయంలో అయినా కానీ అరెస్ట్ చేయగానే మనకి స్పష్టంగా తెలియదు. అది కోర్టును ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే ఏ కేసులు ఏమిటనేటువంటి తెలుస్తుంది. రెండోది, వంశీ కేసులో వినిపిస్తున్నటువంటి ఒక వాదన ఏమిటి? 1-2 కేసుల మీద ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఒకవేళ ఆ కేసుల్లో బెయిల్ వచ్చేట్లయితే వెంటనే మరో కేసులో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా అని నిర్ధారించడానికి నేనైతే సిద్ధంగా లేదు. కానీ అటువంటి వార్తలు వస్తున్నాయి, పొద్దుటి నుంచి అటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఏమిటి? అన్నిటినీ ఒకేసారి కాకుండా ఒకవేళ ఏదైనా ఒక కేసులో కనుక వచ్చేట్లయితే వెంటనే మరో కేసు దాఖలు చేసి జైలు నుంచి బయటకు రాకుండా ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్ గా కక్ష
కోణం అనేటువంటిది జనానికి కూడా కనిపిస్తది అనేది తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ గమనంలో ఉంచుకోవాలి. అదే వాళ్ళకి రాజకీయంగా నష్టమా లాభం అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప జనంలో మాత్రం అలాంటి ఒక వైఖరి వెల్లడయ్యేటువంటి అవకాశం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. రామారావు గారు, మేడం అంటే వెంకటరమణ గారు మనకి క్లియర్గా చెప్పారండి. అంటే నోటీసులు ఇచ్చి ప్రాపర్గానే అరెస్ట్ చేశాము, చట్టబద్ధంగానే అరెస్ట్ చేశాము అంటున్నారు. మీరేమో నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు. నోటీసులు ఇచ్చారు కానీ ఏ కేసులు అరెస్ట్ చేసిందని కానీ అరెస్ట్ నోటీస్ ఇచ్చారు మేడం. ఇక్కడ కొంత వాళ్ళు దోబూచులా అట్లాగా చేశారు పోలీసులు ఇక్కడ. ఎందుకంటే అతన్ని తీసుకొచ్చేటప్పుడు దారి మళ్లించడం, తర్వాత భవానీపురం తీసుకురావడం, కృష్ణలంక ఇక్కడ ఒకటండి. ఇక్కడ ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ లాయర్ గారితో కానీ వాళ్ళ చిరంజీవి అయినటువంటి లాయర్ని కనీసం మాట్లాడటానికి కూడా అనుమతించాల. అతనితో కానీ, వంశీ గారితో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి SHOతో కానీ, లేకపోతే ఆ కేసు ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా ఇప్పుడు బయటకు రాలా. వాళ్ళ భార్యను కూడా చూడటానికి అనుమతించట్లా. ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలు ఏమున్నాయంటే ఏదైనా సరే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తులను ఇట్లా లాకప్ లో వేయటం కానీ, లేకపోతే నిర్బంధించడం కానీ, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. బెదిరింపులు కానీ చేయకూడదు. నిజంగా ఫలానా కేసులు అరెస్ట్ చేసాం, భయం ఎందుకంటే ఎక్కువ చూపించండి మనిషిని. మీరు రఘురామకృష్ణరాజన్ చేసినట్టు ఇప్పుడు వంశీని చేస్తారో అని మీరు అనుమానిస్తున్నారు. అట్లా కాదు మేడం, ఇక్కడ రఘురామకృష్ణరాజు అంశం వేరు. రఘురామకృష్ణరాజు అంశంలో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఆ కేసుల్లో అప్పుడెప్పుడు జరిగిన దాని మీద విజయపాల్ని లోపలేస్తాము, తన్నాల్సిందేను, కొట్టాల్సిందేను, సునీల్ని కూడా కక్ష తీర్చుకుంటారు, ఇవన్నీ ఓపెన్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. తీర్చుకోమనండి, ఎవిడెన్స్ ఉంటే. నేనేమంటున్నానంటే ఎవరు తప్పు చేసినా దాన్ని ప్రొసీజర్ ఫాలో కావట్లేదు, ఇది కరెక్ట్ కాదు. వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి కానీ, కొడాల నాని కానీ చంపేస్తామని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగుల్లోనే వార్నింగ్లు ఇచ్చారండి. మీటింగుల్లోనే మాట్లాడారు. ఈ యొక్క కమ్మ సేవా సమాఖ్యలని, లేకపోతే ఈ కార్తీక వనభోజనాల్లో కమ్మ ప్రతినిధులు ఖచ్చితంగా తలనరుక్కొని వస్తే 50 లక్షలు ప్రైజ్ ఇస్తాం, అతన్ని కనుక చంపేస్తే ₹1 కోటి ఇస్తాం. సంస్కృతి కాదు రామారావు గారు, వల్లభనేని వంశీ మీద ఆయన కూడా కమ్మ సామాజిక వర్గమే అనుకుంటాను కదా, ఎందుకు అట్లా? అదేనండి, వాళ్ళు ఇక్కడ ఏమైందంటే పార్టీని ఆపాదించకండి మీరు, పార్టీని ఆపాదించకండి మీరు. దేనికి కూడా ఎవరో ఒక వ్యక్తిగతంగా మాట్లాడిందని పార్టీకి ఆపాదించొద్దు మీరు దయచేసి. వ్యక్తి కాదండి, అది వ్యక్తిగతంగా మాట్లాడిందని పార్టీకి ఆపాదించొద్దండి. వ్యక్తిగతంగా మాట్లాడేది వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు. పార్టీ ముందు ఒకవేళ మేము తెలుగుదేశం ప్రతినిధి అని చెప్పి వచ్చి మాట్లాడితే అప్పుడు మాట్లాడండి మీరు. తెలుగుదేశం ప్రతినిధి అని వచ్చి మాట్లాడితే మాట్లాడండి మీరు. ఎక్కడో ప్రైవేట్ గా ఎవరో డిస్కస్ చేసి మీరు మాట్లాడద్దు. మీరు రకరకాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేద్దామని కూడా మీరు అనుకున్నారు. ఇవన్నీ మీరు నిరూపించాలని చెప్తే మీరు ఏం చేయగలరు? ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ గా టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉంటే మీ పార్టీని రద్దు చేసిండే వాళ్ళు. ఈ పార్టీకి మీ పార్టీ 2019 మొదట్లోనే 6 నెలలకే మీ పార్టీ రాష్ట్రపతి పరిపాలన వచ్చేది. రాష్ట్ర పరిపాలన వచ్చేదండి 2019లోనే మీ పార్టీకి. మీరు అన్ని దౌర్జన్యాలు చేశారు, అన్ని అరెస్టులు చేశారు. కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేకుండా చేశారండి మీ ప్రభుత్వంలో. కనీస నిరసన తెలియజేసే అధికారం కూడా లేకుండా చేశారండి మీరు ప్రజలకి. వాక్ స్వాతంత్రం కాదు, కనీస నిరసన. కనీసం మాకు ప్రాబ్లం ఉందని చెప్పడానికి కూడా మీరు ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. ప్రతి నాయకుడిని పొద్దునే మీరు ఒక పోలీసులు ఇంటి దగ్గర పెట్టి కాపలా పెట్టారు. రామారావు గారు మీకు అసలు వాయిసే లేదు మీకు మాట్లాడడానికి కూడా. మీరు ఏదో మాట్లాడండి అంతే. ఏదో మీ బుర్ర తీసి అవతల మీద ఇయ్యాలని తప్పించి ఖచ్చితంగా ఇదైతే వైసీపీకి అయితే మాట్లాడే అర్హత కూడా లేదండి. మిమ్మల్ని ఖచ్చితంగా మానసిక హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీరు మీడియా మిమ్మల్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే మీ నాయకుడిని మీ అధినాయకుడు వంతపాడే నాయకుడిని తీసుకెళ్లాలి. అర్జెంట్గా తీసుకెళ్లాలి మిమ్మల్ని. భవన నిర్మాణ కార్మికులు 50,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని 50,000 మంది ఆత్మహత్య కాదు, 50,000 మంది బాధింపడ్డారు. తీసుకెళ్లారని మాట్లాడారు. ఏమి లెక్కలు ఇవి? ఏమి లెక్కలు మీరు చెప్పేటట్టు మరి మీరు లెక్కలు చెప్పారు కదా ఇందాక. ఏమి లెక్కలు? మీరు రైతులు ఎంతమంది 2,500 మంది ఆత్మహత్య చేసుకున్నారు మీరు ఎలా చెప్తారు లెక్కలు? 24 గంటల్లో ధాన్యం బకాయిలు వేయడం జరుగుతుంది. మీకు తెలుసు అనేది విధానం. మీ యొక్క ఈ యొక్క గాండ్రింపులు మానుకోండి. మీరు మానుకోండి. మీరు ఇంతకాలం గాండ్రించారు. మాట్లాడటం మానేసేయండి దయచేసి. ఏంటది మాట్లాడటం మానేసేయండి. మోసపూరిత మీరు మాట్లాడలేదా? మీరు ఎప్పుడు
బియ్యానండి అబద్ధాలు. మేమెందుకు చెప్పాం అబద్ధాలు? ప్రజలు అందుకే మిమ్మల్ని నమ్మలేదు కదా. వెంకటరమణ గారు, నేను ఒక ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. 11 సీట్లు పరిమితం చేశారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. మీకు చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఇట్లా చిత్తశుద్ధి లేదు. ఈ రోజుకి కూడా మీరు కంపెనీలు రాకుండా గొడవలు సృష్టిస్తామని చూస్తున్నారు. బెయిల్ అవుతుందని చూపిస్తున్నారు మీరు. ఈ రోజుకి కూడా వచ్చిన నెల రోజుల్లోనే మొదలు పెట్టాడు మీ నాయకుడు. ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మీద వెంకటరమణ గారు, మీరు నోటీసులు ఇచ్చారు కానీ ఇంతకీ వల్లభనేని వంశీ గారి మీద ఏ కేసులు నమోదు చేశారు? ఏమైనా మీకు ఐడియా ఉందా? సెక్షన్ 140 అండి, 1, 308, 351(3), రెడ్ విత్ 35 ఈ యాక్ట్లతో అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు FIR కాపీలో ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు అన్నట్టు క్లియర్ కట్ గా ఏ కేసు మీద నమోదైంది అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నోటీసులు ఇచ్చే తీసుకొచ్చారు. ఇప్పుడు FIR లో క్లియర్ కట్ గా ఇవన్నీ ఉంటాయి, మెన్షన్ చేస్తారండి. మెన్షన్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు. అడ్వకేట్ ముందు వచ్చి ఏం చేస్తాడండి? అడ్వకేట్ తో మాట్లాడాల్సిన పని ఏముందండి ఎవరికైనా? అడ్వకేట్ ఎప్పుడండి రిమాండ్ ఫస్ట్ జడ్జి దగ్గర తీసుకెళ్ళాలి. జడ్జి గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఆయన ఇచ్చే రిపోర్ట్ ని బట్టి అప్పుడు యాంటిసిపేటరీ బెయిలా లేకపోతే ఇంకోట అనేది అది వేరే విషయం. ఇవి సెక్షన్లు ఏంటంటే నాన్ బెయిలబుల్ వారెంట్. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ లో లాయర్ ని అడ్వకేట్ ని ఎలా అలౌ చేస్తారు? ఏ విధంగా అలౌ చేస్తారు చెప్పండి? అసలు ఈయన మా రామారావు గారు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందండి? కనీసం వీళ్ళ కనీసం మాట్లాడే హక్కు ఇచ్చారు ఆ రోజు? ఎవరికైనా మాట్లాడే కలుసుకునే హక్కు ఇచ్చారా మీరు? ఎంత దారుణంగా లిఫ్ట్ చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు అపరాత్రి లేకుండా అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, లేకపోతే కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎలా మీరు ఏ విధంగా ఆయన ఆపరేషన్ చేయించుకుని ఉంటే అర్ధరాత్రి గోడలు దూకి ఏదో టెర్రరిస్ట్ అరెస్ట్ చేసినట్టు చేశారు మీరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిద్రిస్తున్న సమయంలో 4 గంటల ఉదయం 3 గంటల 4 గంటలకు వెళ్ళి మీరు తలుపులు బద్దలు కొట్టి అది జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని మీరు ఆ విధంగా చేసిన 73 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన్ని మీకు కనీసం మానవతలో విలువలు లేకపోతే మీకు ఏమాత్రం ఉన్నాయో మీకు అసలు మీరు ఏంటి మాట్లాడండి? చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదే కనిపిస్తుంది విధానం, కక్షపూరితమైనటువంటి మాటలు మీకు కనిపిస్తుంది. న్యాయపరంగా చట్టపరంగా తీసుకున్నా రామారావు గారు ఓకే, వీళ్ళ ధోరణిలో కక్షపూరిత చర్యలు కనిపిస్తున్నాయి. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే బీటెక్ రవి గారిని కానీ అంటే కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఒకటి మేడం ధూళిపాటి నరేంద్ర గారిని కానివ్వండి, మీరు ఆ రోజు కోవిడ్ టైంలో వాళ్ళకి కోవిడ్ టైంలో మీరు కరోనా వచ్చి చనిపోతారని చెప్పి కంప్లైంట్స్ రైజ్ చేసింది కేంద్ర ప్రభుత్వాలు రైజ్ చేశాయి. ఈడీ ఆయన ఆస్తులు కూడా అటాచ్ చేసినాయి. అంటే ఆయన అవినీతికి పాల్పడ్డా లేదా? ఏదైతే ఆ యొక్క దానికి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి నిధులను నేరుగా తెలుగుదేశం పార్టీ ఖాతాకు జమ చేయించారు. అంటే అరెస్ట్ చేసిన విధానాన్ని కోసం మనం మాట్లాడుతున్నాం. విధానమే కాదండి, అందులో ఏ ఎవిడెన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి రూపాయి బదిలీ అయిందనడానికి ఒక్క ఎవిడెన్స్ రూపాయి బదిలీ అయిందని చెప్పి మర్యాద నుంచి మాట్లాడు. నువ్వు మాట్లాడండి. వెంకటరమణ గారు, మీరు వల్లభనేని వంశీ గారిని చంపేస్తానని బెదిరించారా అండి? నువ్వు మాట్లాడక స్వామి, నువ్వు మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. చెప్తాను కదా, డిబేట్ పద్ధతిగా మాట్లాడితే మాట్లాడండి. మీరు డిబేట్ మాట్లాడండి. నువ్వు చెత్త మాటలో ఇష్టం చేయండి మాట్లాడటం, ఇవన్నీ మాట్లాడకండి దయచేసి. అర్థమైందా? మీకు మాట్లాడు. నువ్వు ఉంటే నేను అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు. సభ్య సంస్కారం చూస్తుంది మీకు. అది సభ్య సంస్కారం లేదు మీకు. కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడుతుంది. నీకు చేత కాకపోతే మాట్లాడుకో. నువ్వు డిబేట్ రాకు. నేను కొన్ని వందల నువ్వు నాకు కొత్తగా చెప్పాను. నువ్వు ఈ రోజు వస్తున్నావేమో కొత్తగా. ఈ రోజు నాకు కొత్తగా డిబేట్ కాకపోతే మాట మర్యాద. కోటేశ్వరరావు చూసారు ఎక్కడ మాట. నేను ఎప్పుడూ మాట తోలలేదు.
6-7 సంవత్సరాలు నేను డిబేట్ చేస్తున్నాను నేను. ఈ రోజు కొత్త వచ్చి నువ్వు ఇష్టం చేసి మాట్లాడుతావండి, నువ్వు అంటున్నావండి. మర్యాద ఏంటి? కనీస మర్యాద లేదా నీకు? ప్రతిపక్షంలో కూడా లేవు నువ్వు, అయినా మర్యాద కనీస మర్యాదగా మాట్లాడండి. వెంకటరమణ గారు, రామారావు గారు, లెట్స్ హావ్ ఎ డీసెంట్ కన్వర్సేషన్. ఒకసారి కోటేశ్వరరావు గారు దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, వంశీ గారిని చంపేస్తాను అని బెదిరించారు టీడీపీ వాళ్ళు, అందుకనే మేము ఎంత రాద్ధాంతం చేస్తున్నాం అని అంటున్నారు. నీ పార్టీ నాయకులు కరెక్ట్ కాదని చెప్తున్నాను. రైట్, వస్తున్నాను వెంకటరమణ గారు. మీరు ఏం మాట్లాడారు వెనక్కి తిరిగి మరలా చూసుకోండి, సరి చూసుకోండి. మీరు నేనైతే తప్పుడు మాటలు మాట్లాడలేదు, నేనేం మాట్లాడలా, ఏకవచనాలు మాట్లాడలేదు. మీకు మిమ్మల్ని నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడాను. నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడాను. వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి, దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళదు. డిబేట్ రెస్పెక్ట్ఫుల్ కన్వర్సేషన్ చేసుకుందామండి. డైవర్షన్ ఎందుకు? సమాధానం చెప్పడానికి కూడా మీ దగ్గర ఆన్సర్ లేదు. మీ వర్షన్ కరెక్ట్ కాదు, మీ ఆలోచన కరెక్టా? మేమేం చెప్పాం? పద్ధతిగా నోటీస్ నుంచి అరెస్ట్ చేద్దాం. అబద్ధాలు వల్లి వేస్తుంటే మాత్రం మేము ప్రొటెస్ట్ చేస్తాం. అందుకే ప్రజలు డెవలప్ అవుతుంది. ఒక్క నిమిషం వస్తున్నానండి. వెంకటరమణ గారు, రామారావు గారు వస్తున్నాను. కోటేశ్వరరావు గారు, వంశీ గారిని థ్రెటనింగ్ చేస్తున్నారంట, అంటే వంశీ గారిని చంపేస్తాను అని అంటూ ఉన్నారంట. మరి ఇది ఎంతవరకు నిజమండి? అంటే అది పాసిబుల్ థింగేనా అండి? అంటే వాళ్ళు చంపేస్తాను అంటున్నారు, అందుకే మేము ధర్నాలు చేస్తున్నాము అంటే ఇప్పుడు బెజవాడ అంతా ఇంత హై అలర్ట్ పెట్టడానికి కూడా ఇదే రీజను. నిజంగా అది పాసిబుల్ థింగేనా అండి? ఎందుకంటే మనకి రఘురామకృష్ణంరాజు గారు కూడా మాట్లాడారు, నన్ను చంపటానికే వీళ్ళు ఇది చేశారు అని. ఇప్పుడు మళ్ళీ వంశీ గారి విషయంలో మనకి ఇలా ఉత్పన్నం అవుతుంది. ఎందుకండి ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు? నేను అదే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చొని కొట్టారని, తన్నారని, కస్టడీలో ఇట్లాంటి ఆరోపణలన్నీ వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు. ఎందుకంటే అవి ఇంకా కోర్టులో ఉన్నాయి, తేలాల్సినటువంటిది. అందుకని ఆరోపణలని చెప్పలేము, వాస్తవాలని కూడా నేను నిర్ధారించడానికి. అటువంటి నేపథ్యంలో బహుశా అలాంటిదే ఏమన్నా పునరావృతం కావచ్చు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారేమో తెలియదు. అందువల్ల అందుకనే నేను చెప్తోంది, ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు కావచ్చు, లేదా ఇప్పుడు మన వెంకటరమణ గారు చెప్పినా, లేదా మనం అందరం చూసినా కానీ ఏ విధంగా అమానుషంగా ఇప్పుడు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని ఆపరేషన్ చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఎట్లా తిప్పారో మనం అందరం చూసాం. అది సభ్య సమాజం అటువంటి ఎవరిని సమర్థించదు అటువంటి చర్యల్ని. అదే విధంగా కస్టడీలో కానీ లేదా మరొక విధంగా కానీ వంశీ గారి మీద, ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగం జరిగినా లేదా మరొకటి జరిగినా కానీ మనం ఎవరు సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అందువలన ఇవాళ ఉన్నటువంటి వాతావరణం దానికి దోహదం చేస్తూ ఉంది. అటువంటి పరిస్థితి ఏమీ ఉండదు అనేటువంటిది, లేదా అటువంటిది ఏమీ జరగదు అనేటువంటిది ప్రభుత్వం మీద ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు సహజంగానే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అందుకని ప్రభుత్వం తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి వెంకటరమణ గారు లాయర్ని ఎందుకు కలవనివ్వాలి అన్నారు. కలిస్తే పోయేదేముంది? ఇప్పుడు అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కదా, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా లేదా ఇంకోటి ఉన్నా కానీ గతంలో ఆ విధంగా కలవడానికి అవకాశం ఇవ్వలేదు. అది అప్రజాస్వామ్యమే కదా. అందుకని నేను అనేది నిబంధనలు లేకపోతే వాటి జోలికి వెళ్ళలేదు. ఇక్కడ ప్రతిపక్షానికి లేదా వంశీ తరఫున బంధువులకి అవకాశం ఇవ్వకుండా లాయర్ని ఒక నిమిషం మాట్లాడినిచ్చారనుకోండి, ఏం పోతుంది? ఏమి పోదు, పోయేది ఏమి ఉండదు. అందుకనే అటువంటి అవకాశాలు కూడా ఇవ్వకూడదు. ఇచ్చేట్లయితే ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ప్రచారాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే దాన్ని గమనంలో ఉంచుకోవాలి. గతంలో జరిగినటువంటి వాటన్నిటిని ఇప్పుడు మనం తవ్వుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా గతంలో మీరు ఇట్లా చేశారు కదా అని అంటే ఇప్పుడు అదే కదా రామారావు ఆ మాట్లాడిన తర్వాత రామారావు గారు ఏమన్నారు అంటే మీరు అంగీకరిస్తున్నారు, కక్షపూరితం అనేటువంటిది వస్తాం. అందుకని మనం మాట్లాడేటువంటిది కూడా అదేవిధంగా భాష. ఇప్పుడు ఒకవేళ వెంకటరమణ గారు
అబద్ధాలే చెప్పారనుకోండి, మీరు అబద్ధాలను ఖండించండి, అంతే తప్ప ఏకవచన సంబోధన అవసరం లేదు ఎవరైనా కానీ. అవును. కానీ నేను అంతవరకే చెప్పదలుచుకున్నా. అది ఎవరికి మరి మంచిది కాదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అవును. రైట్. రామారావు గారు కంక్లూడ్ చేద్దాం మనం. రామారావు గారు చెప్పండి. ఒక అంశం అండి, ఇక్కడ ఏదైనా సరే ప్రజాస్వామ్య దేశం ఇది. అందుట్లో ప్రజాస్వామ్య విధానాలు కానీ మనకు భారతదేశంలో అత్యంత విలువలతో కూడినటువంటి రాజ్యాంగం, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ వాళ్ళ భార్య లోపలికి అనుమతించి నా భర్తను చూసుకుంటానంటే అది ప్రాథమిక హక్కు, ప్రతి సిటిజన్కు ఉన్నటువంటి రైట్ అది. దాన్ని డివియేషన్. అట్లాగే వాళ్ళకి సంబంధించిన లాయరు ఏదైతే దానికి సంబంధించిన బెయిల్ కోసం కానీ ఆ ప్రొసీజర్ వాళ్ళ పర్సనల్ లాయర్ ఎవరున్నారో వాళ్ళు తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన షూరిటీలు కానీ అసలు ఏ సెక్షన్లు పెట్టారు. ఈయన వెంకటరమణ గారు చెప్తున్నారు కానీ అది నాన్ బెయిలబుల్ అని. అక్కడ అసలు ఇప్పటి వరకు ఏ కేసులో అరెస్ట్ చేసింది స్పష్టతగా చెప్పట్లా మీడియాకి, ఎవరు పోలీసు వర్గాలు చెప్పట్లేదు. మేడం, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే 2 దఫాలు ఎమ్మెల్యే చేశాడు. అతను ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. అతని విషయాల్లో సామాన్యమైనటువంటి ప్రజలకు ఉంటారని నా ప్రశ్న. ఒకటే శ్రవంతి గారు, నేను ఒకటే క్లియర్ గా చెప్పదలుచుకున్నప్పుడు కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, ఖచ్చితంగా ఒక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే వాళ్ళ లాయర్ని ఎందుకు కలవనివ్వలేదు పోలీసులు అంటే అది యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆర్డర్లతోనో లేకపోతే లేదంటే అనిత గారు అక్కడ కూర్చుని పోలీసుల్ని అక్కడ గైడ్ లైన్స్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అనేది తర్వాత వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. దేని మీద కేసు పెట్టారనేది ఇందాక చెప్పాను. అయితే మళ్ళీ ఎఫ్ఐఆర్ లో మీకు దేని మీద కేసు కట్టారు అనేది కూడా తెలుస్తుంది. అట్లాగే వాళ్ళ భార్యను కూడా కలవనివ్వట్లేదు. ఆవిడ ఏం చేసిందండి, వాళ్ళ భార్యను కలవనివ్వకపోవడానికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ ఎక్కడంటే హైదరాబాద్ నుంచే ఫాలో అవడం మొదలు పెట్టింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి. ఎందుకంటే ఒక అక్యూషన్ తీసుకెళ్లేటప్పుడు చాలా సేఫ్టీగా తీసుకెళ్ళాలి. అతనికి ఒక పార్టీ అండగా ఉంది. వాళ్ళు ఏదన్నా చేసి రేపొద్దున అతనికి ఏదన్నా అయితే తెలుగుదేశం పార్టీ అతను ఏదైనా చేసేసింది, అఘాయిత్యం చేసేసింది అనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరిని కూడా ఫాలో అవనకుండా చేసిన పరిస్థితి. ఈయన అన్నాడు, నేను ప్రత్యక్ష ఒక్క నిమిషం అండి, నేను ప్రత్యక్ష సాక్షి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ బాబు మా నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో పొదలాడు అనే గ్రామంలో ఆయన స్టే చేశారండి. నైట్ అంతా మేము ఉన్నాం ఆయనతో. ఎర్లీ మార్నింగ్ ఇలాగ అయ్యింది అని చెప్పి బయలుదేరితే కనీసం ఆయన కాన్వాయ్, ఆయన ఒక వెహికల్ తప్పించి వెనకాల ఒక కాన్వాయ్ కూడా పంపించలేదండి. అది కూడా వెళ్తాను మా తండ్రి గారిని చూడాలంటే వేధించి వెంటాడి 4 గంటలు 5 గంటలు ఆయన కూర్చోబెట్టేశారు అక్కడ నేల మీద. ఏది అక్కడే నియోజకవర్గం. ఆయన బయటికి రానివ్వలేదు. ఆయన తండ్రిని నేను చూసుకోవాలి, నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే ఆ రోజు వీళ్ళు వదిలిపెట్టలేదు. ఈ రోజు ఏంటంటే నీతులు చెప్తున్నారు. రైట్ అండి వెంకటరమణ గారు, రైట్ చూద్దాం అండి ఏమవుతుందో చూద్దాం. రైట్ వెంకటరమణ గారు, రామారావు గారు, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.